హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రామాయణంలో గోదావరి నది యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఎన్నో నదీ తీరాలను చూసిన అక్కడే నివసించిన రాముడు మనసారా గోదావరి రమ్య అని సంభాషించడం గోదావరి విశిష్టతకు నిదర్శనం. రాముడు మెచ్చిన నది గోదావరి. అది ఆంధ్రదేశంలో అధిక భాగం ఉండడం ఆంధ్రుల పుణ్యం. సీత గంగా తీరంలో తన వనవాసాన్ని గడుపుతుంది. భర్త తోడు లేకుండా గడుపుతుంది. గోదావరి తీరంలో అలా కాదు. ఒక పుష్కర కాలం పైగా సీతారాములు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. నాటి జనపదాల్లోని, నేటి తెలుగుదేశ భాగంలోని పెద్ద నదుల్లో గోదావరి గొప్పది. రామాయణంలో మొదటిసారిగా అరణ్యకాండలో గోదావరి దర్శనమిస్తుంది. సీతారామ లక్ష్మణులు చిత్రకూటం నుంచి అగస్త్యాశ్రమానికి బయలుదేరి వస్తారు. నివాసానికి ఏదైనా ఉత్తమమైన ప్రదేశాన్ని సూచించమని అడుగుతారు. అప్పుడు అగస్త్యుడు, రామ, ఇక్కడికి సమీపంలో పంచవటి అనే రమ్యమైన ప్రదేశం ఉంది. ఆ పంచవటి ప్రాంతం పక్కనే గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్తాడు. సీతారామ లక్ష్మణులు పంచవటి చేరుకుంటారు. అప్పుడు గోదావరిని చూడగానే రాముడు ఇలా అంటాడు, ఇదే రమ్యమైన గోదావరి నది. ఒడ్డునే విరబూచిన చెట్లతో నిండి ఉంది. హంసలు, చక్రవాకాలు వంటి జలపక్షులతో శోభిస్తుంది అని అంటాడు. రాముడు గోదావరిలో స్నానం చేస్తాడు. భక్తితో దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు సమర్పించాడు. ఉదయిస్తున్న సూర్య భగవానుడికి నమస్కరించాడు. సర్వదేవతలకు స్తోత్రం చేశాడు. ఆ సమయంలో శ్రీరాముడు ప్రకాశిస్తున్న శివుడిలా ఉన్నాడంటాడు వాల్మీకి. మాయలేడి సమయంలో కూడా సీత గోదావరిలో దూకేస్తాను అని అంటుంది రావణుడితో. అంతేకాదు, సీతను రావణుడు అపహరించుకుపోతుంటే సీత గోదావరికి వందనాలు అర్పిస్తూ రావణుడి సంగతి రాముడికి చెప్పమని అర్థిస్తుంది. మళ్ళీ గోదావరి ప్రసక్తి వాల్మీకి రామాయణంలో రావణ వధ అనంతరం శ్రీరాముడు అయోధ్యకు వెళ్ళే సమయంలో వస్తుంది. సీతాన్వేషణ సమయంలో తాను చూసిన ప్రదేశాలన్నింటినీ సీతకు చూపిస్తూ గోదావరిని కూడా చూపిస్తాడు. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు గోదావరిని చూడటం ఇదే చివరిసారి చూసినప్పుడు ఏషా గోదావరి రమ్య అంటాడు. ఎన్నో నదీ తీరాలను చూసినా అక్కడే నివసించిన రాముడు మనసారా గోదావరిని పొగడటం గోదావరి విశిష్టతకు నిదర్శనం. రాముడు మెచ్చిన నది గోదావరి. అది ఆంధ్రప్రదేశ్లో అధిక భాగం ఉండడం ఆంధ్రుల యొక్క పుణ్యం. మీకు కనుక మా స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.